అందరికీ కూడా నమస్కారం. మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా కూడా మహిళలపై అత్యాచారాలు ఘోరాతి ఘోరంగా జరుగుతున్నాయి. మనుషుల కన్నా జంతువులే నయం అనేటువంటి పరిస్థితి ఈ సమాజంలో ఉంది. ప్రతి ఆడబిడ్డను బయటకు పంపించాలంటే ప్రతి తల్లిదండ్రులు ఇవాళ ఆలోచించాల్సినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాలు వెంటనే వాటిపై చర్యలు తీసుకోండి. అదేవిధంగా నంద్యాలలో జరిగినటువంటి ఘటన ఇవాళ మనందరినీ కూడా కలిచివేసింది. అదేవిధంగా మన గూడూరు పట్టణంలో కానీ 5 నెలల బిడ్డ పైన కూడా ఇవాళ మానవ మృగాలు ఇవాళ అత్యాచారాలు చేయడానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయడం లేదు. ఇలాంటి పరిస్థితి మనం సమాజంలో ఉన్నామా, లేదంటే వేరే ఏదైనా పాకిస్తాన్ అటువంటి దేశాల్లో ఉన్నామా అనేటువంటి భావన మనందరిలో కలుగుతుంది. అరికట్టాలంటే ప్రభుత్వం కానీ మరియు కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని అసెంబ్లీలో కానీ అక్కడ పార్లమెంట్లో కానీ ఇవి రెండు ప్రవేశపెట్టి పుట్టిన ప్రతి ఆడబిడ్డను బయటికి తీసుకురావాలంటే ఇవాళ ఆ తల్లిదండ్రులు భయపడేటువంటి పరిస్థితి ఈ సమాజంలో ఉంది. మొదట అలాంటిది బయటికి తొలగిపోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆడపిల్లలను రక్షించుకుందాం, ఆడపిల్లలను కాపాడుకుందాం. ఆడపిల్ల పుట్టిందని శాపంలా భావించవద్దు, నీ కన్న తల్లే పుట్టిందని వరంలా భావించు. సేవ్ గర్ల్స్. Save girls. Save girls. Save girls. Save girls. Save girls. Save girls. Save girls.